హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము రొటీన్ ఇంగ్లీష్ టు బిజినెస్ ఇంగ్లీష్ అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. బికాస్ ఆల్వేస్ వి విల్ బి స్పీకింగ్ ద రొటీన్ ఇంగ్లీష్, చిన్నగా మాట్లాడుతూనే ఉంటాం. బట్ వెన్ యూ గో ఫర్ అన్ ఆపర్చునిటీ ఫర్ బిజినెస్ ఆర్ ఫర్ అన్ జాబ్, ఇప్పుడు జాబ్కి వెళ్ళాలంటే లేకుంటే కొత్త బిజినెస్ ఎంటర్ప్రీనర్ పెడుతున్నారు మీరు, అప్పుడు నలుగురితో మాట్లాడాలి. బికాస్ దే నో వెల్ ఇంగ్లీష్, దే స్పీక్ వెల్ ఇంగ్లీష్. అలాంటప్పుడు మనం కూడా వాళ్ళకి ఈక్వల్గా ఇంగ్లీష్ ఎలా మాట్లాడవచ్చు. దిస్ హెల్ప్స్ ఎ లాట్ ఫర్ యూ అండ్ ఇంప్రూవ్స్ యువర్ వొకాబులరీ. మన వొకాబులరీ చిన్న పదాలు, దానికి వేరే మీనింగ్స్ ఉంటాయన్నమాట. దాని గురించి ఈరోజు మనము తెలుసుకుందాము. ఆలస్యమెందుకు నేర్చేసుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏముంది చూడండి, మనకి ఏమన్నా చెప్పాలంటే ఐ గాట్ ఏ కాల్ అంటాం. ఐ గాట్ అంటే నాకు వచ్చింది. Instead of using this got, what can we say? We can say I received. R-E-C-E-I-V-E. I received. Isn't it not? Got ki em cheppochu manam akkada receive. And the second one is you let them inform. Let them inform. You let them know annappudu em cheptam danni know ane daniki em ani cheppochu inform. Em cheppochu akkada manamu inform. And then tell me why. ఎందుకు అలా జరిగింది? టెల్ మీ వై అంటాం. ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ దట్, ఇప్పుడు బిజినెస్ లో మీరు మాట్లాడుతూ ఉంటారు, టెల్ మీ వై. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ దట్ వాట్ కెన్ వి సే దట్? ఎక్స్ప్లెయిన్. కొంచెం పాష్ గా ఉంటుంది. దట్ గోస్ విత్ ద బిజినెస్ లెవెల్ అన్నమాట. ఎక్స్ప్లెయిన్. ఏమని అడగొచ్చు అక్కడ మనము? ఎక్స్ప్లెయిన్. ఐ థింక్ యూ జస్ట్ గాట్ ఇట్ కదండి. చూడండి, టెల్ మీ వై అని యూజ్ చేయడానికన్నా ఎక్స్ప్లెయిన్ అనేది ఎంత ఇదిగా రిచ్ గా ఉంటుంది అక్కడ. Is it or not? And next one is I need a help. I need అని యూస్ చేస్తూ ఉంటాం. Instead of need you can say I require. I need a job. I require a job. నాకు జాబ్ అవసరం ఉంది. I need a job. Is it or not? See, these are all the things that shows your vocabulary, your depth in English. ఏం చూపిస్తుంది? మనం ఎంతవరకు స్టాండర్డ్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాము, how far we are speaking. These all goes with give me a chance. Most of all మనం యూజ్ చేస్తుంటాం కదండి ఇది. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్. why for asking give me a chance? give me a chance ముందు ఏమని అడగొచ్చు మనం అక్కడ? ఆపర్చునిటీ. give an opportunity. చూడండి, ఇది ఎంత చక్కగా ఉంది కదండి. ఆపర్చునిటీ అనే వర్డ్. see, if you like this, say I like this word. If you just like this, please give us a thumbs up. And not forget to just give a comment on this. Next, become late. Late అయిపోయింది. It become late for me. Isn't? ఇప్పుడు బిజినెస్ లో వెళ్ళేటప్పుడు మీరు లేకుంటే ఆఫీస్ లో మాట్లాడేటప్పుడు it become late. బాగుంటది అన్నమాట. It's normal English. Instead of saying it become late for me, you can say delay. It's delayed. Late అయ్యింది. It become late. Delay. Talk about that. ఆ విషయం గురించి మాట్లాడు. We used to tell you talk about that. Instead of asking talk about that, what can we say there? Explain. You explain about that. ఏమని చెప్పొచ్చు మనం అక్కడ? Explain. Get in touch with me. Get in touch with me. ఎప్పుడన్నా ఎవరైనా కనిపిస్తారు, మీరేం చెప్తారు? ఎప్పుడో ఒకసారి కనిపిస్తుంటా, అప్పుడప్పుడు టచ్ లో ఉండు. ద కామన్ వర్డ్ వి యూస్, టచ్ లో ఉండు. వై ఫర్ టచ్ లో? ఇజంట్ టచ్. వి కెన్ యూస్ కాంటాక్ట్. వాట్ కెన్ వి సే? దే కాంటాక్ట్. కీప్ ఇన్ కాంటాక్ట్. సీ హౌ నైస్ ఇట్ గోస్. ఇస్ ఇట్ ఆర్ నాట్? ఇట్ షోస్ how we speak, our slang, everything it will show, and it shows your superb English also there. Send me a message. మనం మెసేజ్ అనేది చాలా యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఏం చేస్తాము? చెప్పేటప్పుడు ఎలా చెప్తాము? సెండ్ మీ ఏ మెసేజ్. ఒక మెసేజ్ పెట్టేయండి. సెండ్ మీ. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ సెండ్ మీ ఏమని చెప్పొచ్చు? పింగ్ మీ. పింగ్ మీ. సెండ్ కి ఏం యూజ్ చేస్తాము? పింగ్ అని వర్డ్ యూజ్ చేస్తాము. సెండ్ మీ, పింగ్ మీ. ద నెక్స్ట్ వన్ ఈస్ డు నాట్ డిస్టర్బ్. ఏదో ఒక వర్క్ చేస్తుంటారు, డోంట్ డిస్టర్బ్ మీ. డు నాట్ డిస్టర్బ్ మీ. ఇజంట్ ఆర్ నాట్? ఇంటరప్ట్. ఎక్కడ యూజ్ చేయొచ్చు దీన్ని? ఇంటరప్ట్. What can you use there? Interrupt. Don't interrupt in the middle or don't interrupt in between. Kadandi? See, all these are when business useful words.
Instead of using the normal routine English words, we can go with this nice business terminologies or synonyms. Equal word anamata. Got normal ga use chestamu. Then equal ga receive and raskunnam. Isn't or not? I think, see, I just like this video. If you just like this video, please give us a thumbs up. Next we will continue here. The 11th one what we have written here is want to ask. I want to ask. కదండి నాకు అడగాలని ఉంది అంటుంటాము. అక్కడ ఏం చేయొచ్చు మనము ఇన్ఫార్మ్. I want to ask, inform me అని చెప్పొచ్చు. Then give an idea. ఐడియా ఇవ్వచ్చు కదా. ఐడియా ఇస్తారా? We ask. Instead of asking, give an idea. You can say come over. What can we use there? Come over. The next one is what's the expenditure? ఇది చాలా మంది యూస్ చేస్తూ ఉంటాం కదా. ఈసారి మనకి ఎక్స్పెండిచర్ ఎంత వచ్చింది? Instead of using the word expenditure, we can use the expense. Expense. What can we say there? Expense. What's the expense? And next, what's your income? ఇది కూడా అడుగుతూనే ఉంటారు. మీరు కూడా వేరే వాళ్ళని అడుగుతుంటారు. We used to ask, isn't it? What's your income? మీ ఇన్కమ్ ఎంత? Isn't it? Instead of income, what can we use there? Revenue. What can you use there? Revenue. What's your revenue? And then the affect. Affect అంటే ఎప్పుడు యూజ్ చేస్తాము? ఏదన్నా దాని నుంచి మనకి ఏదన్నా ఒక నష్టం జరిగినప్పుడు అప్పుడు ఏం యూజ్ చేస్తాము? అఫెక్ట్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. ఇట్ అఫెక్టెడ్ us. ఇంపాక్ట్ ఏమని చెప్పొచ్చు దానికి? అఫెక్ట్ కి ఇంపాక్ట్. వాట్స్ ద ఇంపాక్ట్? ఎంత నష్టం జరిగింది, ఎంత అఫెక్ట్ అయ్యింది. Instead of using what's that impact, దాని ఇంపాక్ట్ ఎలా ఉండింది, that we can use there. Make sure of things. Sure అన్ని చోట్ల యూస్ చేస్తాం కదండి. Sure. Ensure. What can you use there? Ensure. Instead of telling make sure of things, ensure things. Then who fixes the problem? Fix అంటే ఇక్కడ పెట్టడం కాదు. Depending upon the sentence, the words meaning also changes in English. Who fixes the problems అంటే ఇక్కడ ఎవరు ఆ ప్రాబ్లమ్ ని సరి చేస్తారు. That's the meaning here. What can we say there? Solve. Who solves the problem? Can you solve this problem? Can you fix this problem? And the next one is repeat again. మళ్ళీ కావాలి అన్నప్పుడు ఏం చెప్తాము? రిపీట్ అగైన్. అర్థం కానప్పుడు we used to tell repeat again. Instead of saying repeat, what can you say? Come again. What can we say there? Come again. What can we say there? Come again. Repeat ఏం యూస్ చేయొచ్చు మనము? Come again అని యూస్ చేయొచ్చు. Give your plan. Give. We used to ask give us, give me. Isn't or not? Instead of asking give, you can use the word provide. We can use the word provide. Next, end the meeting. Anta aipotundi business meeting, everything will be finished now. We will end the meeting now. We will end the class now. Isn't or not? Instead of saying this, end the meeting, you can say wrap up. What can we say there? Wrap up. See, all these are the very simple things. We know all these things, but we won't use them. మామూలుగా ఇలా రొటీన్ గా యూస్ చేసి ఇలాగే వాడుతూ ఉంటాం అన్నమాట. But instead of that, if you go with this business English words or terminologies, you will be clicked. Isn't or not? మీకు ఏదన్నా కానీ బాగా మంచిగా అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు చాలా వరకు ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అనుకుంటే మనకు ఇప్పుడే స్టడీస్ అన్ని కంప్లీట్ చేసి జాబ్ కోసం సర్చ్ చేస్తూ ఉంటారు. They know they have lot of idea. వాళ్ళకి చాలా మంచి నాలెడ్జ్ ఉంటుంది, ఐడియాస్ ఉంటుంది, but they don't know how to express. This is the reason why most of the students they won't get job when they finish their studies. చాలా వరకు జాబ్ దొరకదు అంటూ ఉంటాం కదండి. ఎందుకంటే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది రావాలి. For them it is very useful to you people. చాలా వరకు మనకు ఇవన్నీ యూజ్ అవుతాయి అన్నమాట. మనకి నా వరకు అయితే చాలా బాగా నాకు యూజ్ అయ్యింది ఇది. I think it will be useful for you people also. If you like this video, please send us a comment. Don't forget to comment us, and if you like this video, please give us a thumbs up. This is Learn as with Geeta. Thank you.